సార్ నమస్తే, మీ పేరు? నా పేరు కేవి సుధీర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము చిన్నకాకాని గ్రామం అండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున వచ్చామండి. ఓకే అండి, చెప్పండి సార్. లోకేష్ గారిని కలిసారా? లోకేష్ గారిని కలిసామండి. గత 18 సంవత్సరాలుగా మేము నాగార్జున యూనివర్సిటీలో నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యి రోస్టర్ పాయింట్స్ని అనుసరించి వచ్చామండి, ఇంటర్వ్యూస్ పే చేసి. అయినా కానీ మాకు మినిమం టైం స్కేల్ కూడా ఇప్పటివరకు అందించలేకపోయారండి. ఆ విషయాలన్నీ సార్కి చెప్పామండి. కంపల్సరీ నేను ఎంటీఎస్ కోసం జియో అప్లై చేస్తానని మాకు భరోసా ఇచ్చారండి. ఎలా అనిపించింది సార్? ఎంతమంది ఉంటారు ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం? మేము ఉన్నది తక్కువ అండి. ఇట్లా రిక్రూట్మెంట్ వచ్చిన విధానంలో ఒక 60 మెంబర్సే ఉన్నాము. అందువల్ల లిమిటెడ్గా ఉన్నారు కాబట్టి యాజ్ పర్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు రిక్రూట్మెంట్ అయ్యారు కాబట్టి మీకు తగు న్యాయం చేస్తానని చెప్పారండి. అంటే లోకేష్ గారికి మీ సమస్య చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా అనిపించింది? కంపల్సరీ అండి, మీరు ఇప్పటికే చాలా లాసిపోయారు బ్రదర్, మేము చేసి పెడతామని చెప్పారండి. నమ్మకం కలిగిందా మీకు ఆయనతో మాట్లాడింది? తప్పకుండా అండి, అవసరమైతే మళ్ళీ ఇంకోసారి అయినా కానీ మేము కలిసి అప్లికేషన్ చేయడం జరుగుతుందండి. ఎలా అనిపించింది ప్రజా దర్బార్కు రావడం? చాలా చక్కగా వేదిక ఏర్పాటు చేశారండి. ప్రజా సమస్యలని చక్కగా వింటున్నారు ఓపికగా. ఇప్పుడు గత 3-4 గంటల నుంచి నుంచొని తీసుకొని అందరు వింటున్నారు. వాళ్ళ కన్సల్ట్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తామంటున్నారు ప్రతి అప్లికేషన్ ఆయా డిపార్ట్మెంట్లకి. మాది సార్ది హెచ్ఆర్ డిపార్ట్మెంటే కాబట్టి కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారండి. నమస్తే అన్న, మీ పేరు? సార్ నా పేరు మల్లికార్జున, ఎన్ఎస్వై స్టూడెంట్ యూనియన్, ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చాం సార్. లోకేష్ గారిని కలిసారా? కలిసాము, ఇప్పుడే కలిసాము. చాలా సానుకూలంగా స్పందించారు, చాలా ఆనందం కూడా వేసింది. ఎందుకంటే ఎస్వి యూనివర్సిటీలో బీఈడీ చదువుతున్న, బీఈడీ లాస్ట్ ఇయర్ అయిపోయిందండి నాది. బీఈడీ ఒకవేళ రికార్డుల సబ్మిషన్ టైంలో అనివార్య కారణాల వల్ల కానీ అనారోగ్య కారణాల వల్ల కానీ సబ్మిషన్ చేయకపోతే ఫైన్ అనేది 2014 నుంచి 19 వరకు కేవలం ఒక సెమిస్టర్కి 2,500 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈచ్ రికార్డుకి, ప్రతి రికార్డుకి 2,500 రూపాయలు కట్టమని చెప్తున్నారు. ఈ ఫైన్ అనేది చాలా అన్యాయము, అది అక్రమం సార్. ఎందుకంటే ఏదైనా ఫైన్ అంటే ఒక 1,000-2,000 రూపాయలు ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఈచ్ రికార్డుకి పెట్టడం వల్ల అందులో బీఈడీ వాళ్ళకి ఒక్కొక్క సెమిస్టర్కి 12 రికార్డులు ఉంటాయి. ఈ 12 రికార్డులకి ఒక్కొక్క దానికి 2,500 30,000 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇది తగ్గించండి సార్ అని లోకేష్ గారిని అడిగాము. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా డెఫినెట్లీ చేయిస్తానని చెప్పారు. లోకేష్ గారిని కలిస్తే ఫస్ట్ టైం చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఇలాగే ఉండాలని అనుకున్నాము. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం స్టూడెంట్ లీడరు అయినా కూడా చాలా మర్యాదగా, ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా పరిష్కరిస్తారని నాకు నమ్మకం కూడా ఉంది.